అస్సలాము అలైకుం. మనలో చాలామంది చిన్న కష్టం రాగానే ఇతరుల దగ్గర చేతులు చాస్తుంటాం. కాని ఇస్లాం దీని గురించి ఏం చెబుతోంది? ఒకరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, ఓ అల్లాహ్ ప్రవక్త, నేను చాలా పేదవాడిని, ఆకలితో ఉన్నాను, ఏదైనా సహాయం చెయ్యండి అని వేడుకున్నాడు. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? 4 రూపాయలిచ్చి పంపిస్తారు. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలా చెయ్యలేదు. ఆయన ఆ వ్యక్తిని అడిగారు, నీ ఇంట్లో ఏమీ లేదా అని. ఆ వ్యక్తి ఒక పాత దుప్పటి మరియు ఒక నీళ్ల గిన్నె తప్ప ఏమీ లేవు అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ రెండింటినీ తీసుకురమ్మని అక్కడే ఉన్న సహాబాల మధ్య వేలం వేసి 2 దిర్హాంలకు అమ్మారు. ఆ 2 దిర్హాంలను ఆ వ్యక్తికి ఇచ్చి, 1 దిర్హాంతో నీ ఇంటికి ఆహారం తీసుకెళ్ళు, రెండో దానితో ఒక గొడ్డలి కొని నా దగ్గరికి తీసుకురా అన్నారు. ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతనికి పని పట్ల గౌరవాన్ని నేర్పారు. ఆ వ్యక్తి గొడ్డలి తెచ్చాక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన స్వహస్తాలతో దానికి ఒక కర్రను అమర్చి, వెళ్ళు, అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి అమ్ముకో, 15 రోజుల వరకు నా దగ్గరికి రాకు అని చెప్పారు. ఆ వ్యక్తి కష్టపడ్డాడు. 15 రోజుల తర్వాత వచ్చి, ఓ ప్రవక్తా, నా దగ్గర ఇప్పుడు 10 దిర్హాంలు ఉన్నాయి, నా కుటుంబం సంతోషంగా ఉంది అని గర్వంగా చెప్పాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్న మాటలు నేటికీ మనకు ప్రామాణికం. ఆయన అన్నారు, ఇతరుల దగ్గర చేయి చాచడం కంటే ఇలా కష్టపడి బ్రతకడం నీకు ఎంతో గౌరవం. మిత్రులారా, ఈ కథ మనకు నేర్పేదేమిటంటే, అల్లాహ్ మీద నమ్మకముంచి మనం ప్రయత్నం చేస్తే అల్లాహ్ మార్గాలను సులభం చేస్తాడు. మీరు కూడా ఈ విలువను మీ జీవితంలో పాటిస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ టు నూర్ ఇస్లామిక్ తెలుగు.